హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం కురజాడ కెవి రమణారెడ్డి మహోదయం పేరుతో ఆయన గురించి కొన్ని వందల పేజీలు గల మహాకావ్యం లాంటి ఒక పిహెచ్డి గ్రంథమే రాశాడు. ఇక తెలుగులో కవన్నవాడు, రచయిత అన్నవాడు గురజాడను తలుచుకోకుండా ఏ కావ్యాన్ని గాని, ఏ వాక్యాన్ని గాని, ఏ రచన గాని మొదలుపెట్టి ఎరుగడు. అలా గురజాడ అటు ఆ తరానికి, ఇటు ఈ తరానికి, ఇటు రాబోయే తరాలకు కూడా ముందు చూపున్న కవిగా పేరు ప్రఖ్యాతులు పొందాడు అనడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి గురజాడ వర్ధంతి నవంబర్ 1. ఆయన గురించి మనం చెప్పుకోవడం అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి ముందు చూపుకు సంబంధించి ప్రత్యేక ప్రకరణగా కేటాయించవచ్చు అని చెప్పుకోవచ్చు. అటు సంఘ సంస్కరణ అభిలాషతో పాటు, అటు సామాజిక జ్ఞానంతో పాటు, అటు ఇటు గ్రాంధిక భాష నుంచి సామాజిక భాషకి అంటే వాడుక భాషలోకి రావడానికి ఆయన చేసినటువంటి మహాయుద్ధము, గిడుగు రామూర్తి పంతుల ద్వారా ఆయన సాగించినటువంటి సంఘ సంస్కరణ ఉద్యమము ఈనాటికి ప్రజల్లో తెలుగు సాహిత్యములు చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహా ఉద్యమం కింద లెక్క. మరి ఆయన తెలుగు వాళ్లకు ఏమి ఇచ్చాడు, ఏమి రాశాడు, ఏమి చెప్పాడు? ఆయన జీవితంలో రాసినటువంటి మహా గ్రంథాలైనటువంటి నాటకం కూడా గ్రంథంగా మారిపోయినటువంటి కన్యాశుల్కం అయితేనేమి, తేట తెలుగులో కవిత్వాన్ని గేయ రూపంలో ముత్యాల సరంగా రాసినటువంటి ముత్యాల సరాలు గాని, నేటికి చిన్న పెద్ద ఒక భగవద్గీతలాగా సాహిత్య పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నటువంటి సాహితీ ప్రక్రియలే. నేటికి ముత్యాల సరాలు, కన్యాశుల్కము చదవని వాళ్ళు ఎవరు ఉండరు. సాహిత్యం అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ చదవగలిగినటువంటి గురజాడ నేటికి, నాటికి, ఏనాటికి కూడా ప్రతి తరానికి అంటే ఆనాటికి వచ్చే యువతరానికి అందరికి కూడా నిన్నే ఆసినట్టు ఉండే ఆయన సాహిత్య గొప్పతనము ఎంతో ఎంతో ఎంతెంతో. మరి ఆయన గురించి కాఫీ విత్తులో అబ్దుల్ రజా హుస్సేన్ గారు వివరాత్మకంగా ఇచ్చినటువంటి సోదాహరణ వ్యాసాలే మనం ఇప్పుడు వీడియో కథనం చేస్తున్నాము. వినండి, చూడండి. తెలుగు వారికి గురజాడ వరాలు, ఈ ముత్యాల సరాలు. పుట్టు ఒకటే గాని మరణము ఉండదెప్పుడు మహాకవులకు, మృత్యుజితుడై వెలుగు లేరెడు అడుగు జాడకు నమస్సులు, జనుల భాషకు జేలు పలుకుచు జాగృతించను తెలుగు జాతిని, సరకుమందర చందమందున కూర్చి చూసెను మేలు గీతిని, చందరాజములెన్ని వచ్చిన చంద్ర తారార్కమ్ము నిలుచును మేటి గురిజాడ ముత్యాల సరమ్ము శాశ్వతముగా. తిక్కన తన కాలవలో కొనసాగుతున్న పడికట్టు భాషను సంస్కరించి జనం మాట్లాడుకునే భాషను ఎలాగైతే ప్రభావవంతంగా తెచ్చాడో, ప్రజా బాహుళ్యానికి పరిచయం చేశాడో, గురజాడ కూడా తన కాలపు తెలుగు భాషకు కొత్త రూపురేఖలు ఇచ్చి సరికొత్త నడక నేర్పాడు. ఫలితంగా ముత్యాల సరాలు తెలుగువారికి గురజాడ వరాలుగా లభించాయి. 1910 జూలైలో ఆంధ్ర భారతి పత్రికలో ఈ ముత్యాల సరాలు ప్రచురితమయ్యాయి. కవిత్వం ప్రజలకు అర్థం కాని భాషలో ఉండరాదని, ప్రజలు మాట్లాడుకునే తేట తెలుగులోనే ఉండాలని, అప్పుడే అది ప్రజల దగ్గరకు చేరుతుందని గురజాడ భావించారు. గుర్తునా ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల క్రొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా అంటూ కొత్త కవింత పాతక రోత అన్నట్టు కాకుండా కొత్త పాతల మేలు కలయికతో రచించబడ్డ ముత్యాల సరాలు ఈనాటికి వెలుగులు జిమ్ముతున్నాయి. అయితే కొత్త మార్పుల్ని లోకం ఒక్కసారిగా మెచ్చదు కదా. ఆ విషయం గురజాడకు బాగా తెలుసు. అందుకే సనాతనులు తన ప్రయత్నాలన్నింటినీ హర్షించకపోయినా గురజాడ మాత్రం మడమ తిప్పలేదు. తాను నమ్మిన పద్ధతిలోనే కవిత్వం రాశాడు. ప్రజల భాషకు పట్టం కట్టాడు. మెచ్చనంటావు నీవు నీవిక, మెచ్చకుంటే మించిపాయను కొయ్య బొమ్మల మెచ్చుకళ్లకు కోమలలు సౌరెక్కునా అంటూ ఎవరు మెచ్చుకున్నా ఎవరు నొచ్చుకున్నా వెనకాడేది లేదని తనదైన మార్గంలో అడుగు ముందుకేశాడు. వసంతకాల ప్రారంభంలో చిగుళ్లను తిన్న కోయలలా నూతన ఛందస్సులో ముత్యాల సరాల్ని గురజాడ గుదిగుచ్చాడు. సహజంగానే గురజాడ సంఘ సంస్కర్త, సాహిత్యకారుడు కావడంతో తన రచనలో సంస్కరణకు పెద్ద పీటేశాడు. సమాజంలో ఏదైనా మార్పు తలపెట్టినప్పుడు ముందుగా అది మన ఇంటి నుంచే మొదలైతే ఫలితం బాగుంటుంది. ఇదే విషయాన్ని గురజాడ తన ముత్యాల సరాలకు ఇతివృత్తంగా చేశాడు. తాము తలపెట్టిన సంస్కరణల్ని ఇంట్లో ఉండే భార్యాబిడ్డలకు చెప్పి ఒప్పించలేని వారు సమాజాన్ని ఎలా ఒప్పిస్తారు?
నీతులు చెప్పేవారు ముందుగా వాటిని పాటించి ఆ తర్వాత లోకానికి చెప్పాలని గురజాడ నమ్మేవాడు. ముత్యాల సరాల ఇతివృత్తం ప్రకారం ఒక సంఘ సంస్కర్త తాను తలపెట్టిన సంస్కరణల్ని సమాజానికి చెప్పి ఇంటికి తిరిగి వస్తాడు. ఆ విషయాన్ని భార్యకు కూడా చెబుతాడు. అయితే ఆ విషయాలు తనకు నచ్చలేదని భర్త ముఖంపైనే చెబుతుంది. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు, కాని తాము ఆచరించడానికి కాదన్న లోకానుభవాన్ని భార్య పాత్ర ద్వారా చెప్పిస్తాడు గురజాడ. సమాజంలోని అంటరానితనాన్ని గురజాడ నిరసించాడు. మాల మాదిగల పట్ల నిజంగా ప్రేమ అభిమానం ఉంటే ఏం చేయాలో గురజాడ స్పష్టంగా చెప్పారు. కలిసి మెసగినే అంత మాత్రానే కలుగబోదే ఐకమత్యము. మాలమాదిగ కన్యనెవతనో మరులు కొనరాదో. కేవలం చెప్పటం కాదు, ఆచరణలో చేసి చూపించటం ముఖ్యమన్న విషయాన్ని మనసుకు హత్తుకుపోయే కథనంతో 29 ముత్యాల సరాల్లో గురజాడ చెప్పిన తీరు ప్రశంసనీయం. మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును, అంత స్వర్గ సుఖంబులన్నవి అవని విలసిల్లున్. తూర్పు బళ్ళున తెల్లవారెను, తోకచుక్కయ దృశ్యమాయను, లోకమందలి మంచి చెడ్డలు లోకులెరుగుదురా. గురజాడ అభ్యుదయ వారి సమాజ హితాన్ని కోరినవాడు. సమాజం బాగుండాలని కలలు కన్నాడు, కలం పట్టాడు. నాటి ఛందస భావాల లోకంలో కలకలం పుట్టించాడు. అభ్యుదయ మార్గానికి అడుగుదాడయ్యాడు. నాది ప్రజల ఉద్యమం, దానిని ఎవరినీ సంతోషపెట్టడానికైనా వదులుకోలేను. నా ఆశయం ప్రజల ఆశయం అంటూ ప్రజల కోసమే బతికిన మహానుభావుడు గురజాడ. మరి గురజాడ గురించి మనం తెలుసుకోవలసిన అవసరం లేదా? ఈ తరానికి అందించవలసిన అవసరం లేదా? గురజాడ కొత్త పాత మేలు కలయికలు సమాజానికి నేటికి అవసరమన్న సంగతి గుర్తించి మన అబ్దుల్ రజా హుస్సేన్ గారు గురజాడ గురించి సవివరంగా తన యొక్క కథనాన్ని పెట్టడం వల్ల దానికి వీడియో చేసి ప్రజలు మేలుకొలిపే ఉద్దేశంతో మా మన సాహిత్యం ఛానల్లో వీడియో కథనం చేయడం జరిగింది. మీకు నచ్చినట్లయితే మన సాహిత్యం ఛానల్లో ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మా మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.